కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి వాళ్ళ ఆంతరంగికులకు మింగుడు పట్టలేదు. నేనేమన్నా వీళ్ళు దండుపాల్యం మూట అన్న, అవునా కాదా? రేవంత్ క్యాబినెట్ దండుపాల్యం మూట అన్న, బరాబర్ అంట, మళ్ళీ మళ్ళీ అంట. మీరు తుపాకీ పెట్టింది నిజం, ఇండస్ట్రియలిస్టులు బెదిరించి పైసలు వసూలు చేసింది నిజం. ఇది కాదా? నిజం కాదా? ఎంక్వైరీ చేయి, దమ్ముంటే పెట్టు, జ్యుడిషియల్ కమిషన్ పెట్టు, సిబిఐ విచారణకి ఇవి మాట్లాడితే శాత కాదు. వీళ్ళు ఎక్కడ పాలన మరిచిండ్రు. 4000 పింఛన్ వచ్చిందా? మహిళలకు 2500 వచ్చినాయా? ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్ళకు డబుల్ టికెట్ కొట్టబట్టే. మరి ఏమి ఇచ్చినట్టు? భార్యకు ఫ్రీ అంటివి, మొగునికేమో డబుల్ టికెట్ కొడుతుంది. ఆడికాడికి అయిపోయా. ఇంకేమున్నది నీ ఫ్రీ కథ? ఏమున్నది? టికెట్లు పెరగలే, బస్ టికెట్లు 5 సార్లు పెంచిండు. పండుగ పేరు ఒకసారి పెంచిండు, టోల్ గేట్ పేరు మీద ఒకసారి పెంచిండు, రౌండ్ ఫిగర్ ఒకసారి పెంచిండు, డీజిల్ ధర పెరిగిందని ఒకసారి పెంచిండు. అడ్డగోలుగా 2 ఏళ్లలో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచిండు. సీసాల ధర కూడా పెంచిండు కదా, పెంచిండా లేదా? బీర్ సీసా పెరిగింది, విస్కీ సీసా పెరిగింది. బస్సు టికెట్లు పెంచుతీవి, మద్యం ధరలు పెంచుతీవి, ఆర్టీఏ ఛార్జీలు. ఎవడన్నా మోటార్ సైకిల్ కొనుక్కుంటే 4000 పెంచిండు. దానికి రిజిస్ట్రేషన్ ఫీజులు పేరు మీద ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే 4-5 వేల రూపాయలు పెంచిండు. లైసెన్స్ తీసుకుంటే ఫీజు పెంచిండు. విత్తనాలు, జనుము జీలుగు విత్తనాలు కొంటే దాని ధర కూడా పెంచిండా లేదా? విత్తనాల ధర పెంచుతీవి, మద్యం ధర పెంచుతీవి, బస్సు టికెట్ల ధర పెంచుతీవి. నువ్వు పెంచింది ఏమున్నదా రేవంత్ రెడ్డి? పేద ప్రజలను ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు, ఇంతకు మించి ఏమైనా చేసిండా? గరీబోళ్ళకేమో ధరలు పెంచిండు, కమిషన్లు ఏమో దంచుతుండు, ఢిల్లీకేమో కడుతుండు. ఇదేనా రేవంత్ పాలన? ప్రజా పాలన అంటే ఇదేనా? దయచేసి ఆలోచన చేయండి. ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో మెడికల్ కాలేజ్ పెట్టిండు కేసీఆర్. నిర్మల్లో అద్భుతమైన కలెక్టరేట్ కట్టించిండు కేసీఆర్. ఎన్నేళ్ల కల నిర్మల్ జిల్లా? మీ స్వర్ణవాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టాం? 12 చెక్ డ్యాములు మీ స్వర్ణవాగు మీద. ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా నేనే కదా మంజూరు ఇచ్చి కొబ్బరికాయ కొట్టింది. ఇవాళ స్వర్ణవాగు కింద ఎన్ని పంటలు పండుతున్నాయి ఆ చెక్ డ్యాముల కింద. ఎన్ని మంచి పనులు చేసింది బీఆర్ఎస్. ఏం చేసిండు 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి? ధరలు పెంచుడు తప్ప, కమిషన్లు దంచుడు తప్ప, పోలీస్ కేసులు పెట్టుడు తప్ప ఏమన్నా చేసిండా? రైతులు తిరుగుబాటు చేస్తే ఆ ఫ్యాక్టరీ రద్దయింది, కానీ కేసులు అయితే మిగిలినాయి. పామాయిల్ కాదు, అదేంది ఇథనాల్ ఫ్యాక్టరీ. ఎంత కొట్లాడినా ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం. జిలాల్పూర్ రైతు కన్వీనర్ వీళ్ళు ఎంత కొట్లాడినరు ఆ రోజు. ఆ ఫ్యాక్టరీ రద్దు కావాలంటే ఇవాళ మొత్తం గ్రామాలు రోడ్డు మీదకి ఎక్కి వంట వార్పు పెడితే తప్ప ఈ మొద్దు ప్రభుత్వానికి వినబడే పరిస్థితి లేదు. పామాయిల్ ఫ్యాక్టరీ పోయింది, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే కానీ కేసులు పెట్టిర్రు. ఎన్ని రకాల ఇబ్బందులు. ఒక్కటన్నా మంచి పని చెప్తారా? ఏంది మీరు ఇచ్చింది ఏమున్నది? పేదలకు ఇచ్చిన పథకాలు బంద్ అయినాయి. కేసీఆర్ కిట్టు బంధు, న్యూట్రిషన్ కిట్టు బంధు, బతుకమ్మ చీరలు బంధు, గొర్రెలు బంధు, దళిత బంధు, చేప పిల్లలు బంధు, అన్ని బందే కదా ఉన్న పథకాలకు. అందుకే నేను రేవంత్ రెడ్డికి మొన్న పేరు పెట్టినా, నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. కేసీఆర్ పథకాలకు కటింగ్ పెట్టినవు. ఏది? చేపల పథకము, దళిత బంధు పథకము, గొర్రెల పథకము, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, బతుకమ్మ చీరలు, ఇదేంది రంజాన్ కిట్టు, క్రిస్టమస్ కిట్టు, అన్ని కటింగ్ పెట్టినవు. ఇక కాకపోతే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతుండిగా. కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ కట్టిండు అనుకో, నిర్మల్ రావాలని ఇబ్బందిగా తిరగాలి. యాడన్నా హైదరాబాద్లో పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు మన కేసీఆర్ కడితే పోవాలని ఇబ్బందిగా తిరగాలి. యాడైనా కనబడతా చూసుడు ఇబ్బందిగా తిరిచుడు. ఈయన వచ్చినాక 2 ఏళ్లలో కట్టింది ఒకటి ఉన్నది, ఒక్కటి కూడా కట్టింది లేదు, ప్రజలకు మేలు చేసింది లేదు. అందువల్ల మీరందరూ కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ప్రజలు ముందున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలుగా మనం ఇప్పుడు ఉరకాల్సిన అవసరం ఉంది. జనం మన దిక్కు చూస్తున్నారు, జనం కేసీఆర్ వైపు చూస్తున్నారు. కార్యకర్తలు తయారు కండి. రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా మనం నిర్మల్ జిల్లాలో గులాబీ జెండా ఎగిరేస్తాం, తప్పకుండా ఎగిరేస్తాం. దానికి అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ.